అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సార్, ఇవాళ అంటే ఈడీ కేసెస్ అని చెప్పి అంటే చాలామంది ఇంతకుముందు ఏదైతే బెట్టింగ్ యాప్స్ గురించి, బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి గతంలో కేసెస్ నమోదయ్యాయని అన్నారు. ఇప్పుడు వాళ్ళకి అంటే టాలీవుడ్ సెలబ్రిటీకి సంబంధించి ఈడీ కేసెస్ కూడా నోటిఫై అవుతున్నాయని చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అండ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నారు? సార్, ఇండస్ట్రీకి సంబంధం లేదు సార్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆర్టిస్ట్ డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఆయనకి డబ్బు కోసం ఆయనకు పలుకుబడి ఉంది కాబట్టి, ఆయనకి సెలబ్రిటీ కాబట్టి ఆయన్ని వాడుకుంటారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వాడుకుంటే ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఇండస్ట్రీ ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు చేసే వాళ్ళకి ఉండాలి బుద్ధి. నేను సెలబ్రిటీ అవుతున్నానంటే ఈ దేశ ప్రజలు నాకు ఇచ్చిన సెలబ్రిటీ. నేను ఈరోజు పెరిగానంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఇంత స్టేజ్కి వచ్చాను అంటే, ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాను అంటే, ఈరోజు నేను మొత్తం బెంచ్ కార్లో తిరుగుతున్నాను అంటే ఈ ప్రజలు ఇచ్చిన భిక్ష కదా అని ఉండాలి. ఆ ప్రజల్నే మనం చంపేద్దామా? ఆ బెట్టింగ్ యాప్స్ అని, డ్రగ్స్ అని, ఇంకోటని మొత్తం టోటల్గా ఎన్నిటి మీద మనం ప్రజలకి అవేర్నెస్ తెద్దామా? లేకపోతే ప్రజలను వాడండి అని చెప్దామా? వాళ్ళ జీవితాలతో ఆడుకుందామా అనేది వాళ్ళ మనసులో ఉండాలి తప్ప నేను ఇండస్ట్రీ చేస్తే ఏమొస్తుందండి? ఇవాళ ముక్కుపసరాలని ఒక ఆమె చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. కుకటపల్లిలో కేబిహెచ్పిలో అత్తగారు 1,00,000 రూపాయలతో బెట్టింగ్ ఆడిందంట. బెట్టింగ్ ఆడితే ఆమె పేరు అనీషా ఏదో పేరుంది. అత్తగారు తిడతారేమో అని వస్తువులు తాకట్టు పెట్టి ఆడిందంట. ఆ 1,00,000 పోయిందని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఉసురు ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళకి తగలదా? ఆ బాధ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళకి తగలదా అని అడుగుతున్నాను. అంటే మనం ఒక బెట్టింగ్ యాప్ చేయడం వల్ల ఒకరో ఇద్దరో ముగ్గురో అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి పలానా రానా గారు, పలానా విజయ్ దేవరకొండ గారు, పలానా శ్రీముఖ్ గారు, పలానా వ్యక్తులు వాళ్ళందరూ చేశారు కదా, ఎస్ యాక్చువల్గా డబ్బులు వస్తాయేమో, ఏదో ఉంది డబ్బు కొట్టు ఏదో వాళ్ళు చెప్తారు, బాగానే చెప్తారు. అలాంటివి ఏమైనా ఉంటే ఆశపడి పిల్లలందరూ ఒకవేళ చనిపోతే, వాళ్ళు రోడ్డు మీద పడిపోతే, భార్యాభర్తలు గొడవ విడిపోతే ఆ ఉసురు మీకు తగలదా? ఆ బాధ మీకు తగలదా? ఆ కష్టం మీకు తగలదా అని అడుగుతున్నా. నాట్ ఓన్లీ మొత్తం బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసేవాళ్ళని, ఇలాంటి వాళ్ళని మనం ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాం అని పోలీసుని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ మీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు సీఎం గారు అని అడుగుతున్నా నేను. ఇలాంటి వాళ్ళని మీరు పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు సెలబ్రిటీలు అవ్వచ్చు సార్, వాళ్ళు ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు సార్. అలాంటి వాళ్ళు మీరు కఠినంగా శిక్షించాలి సార్. ఏ పాపం పుణ్యం ఎరగని, ఏమీ తెలియని, అసలు ఆ విషయమే తెలియని అల్లు అర్జున్ గారి మీద రాత్రి అరెస్ట్ చేయించి గబ్బా పెద్ద హంగామా సృష్టించిన రేవంత్ రెడ్డి గారు, ఆయనకు అనుకోని సంఘటనలు జరిగితే మీరు ఈరోజు కావాలని తెలిసి, ఈ జోజమాట తప్పని తెలిసి, ఇది నేరమని తెలిసి, ఇది ఆల్రెడీ పర్మిషన్ లేదని తెలిసి, ఇలాంటివి మొత్తం టోటల్గా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నా ఈ పెద్ద మనుషుల్ని, ఈ సినిమా వాళ్ళని కానీ ఇంకొకరు కానీ ఎందుకు మనం అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నాం? అలాంటి వాళ్ళని మనం కఠినంగా శిక్షించలేకపోతున్నాం. మనం రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, వాళ్ళకి తెలియట్లేదా? వాళ్ళకి ఎవరికి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇలాంటి వాటిలో మనం ఎంకరేజ్ చేద్దామా, డిస్కరేజ్ చేసి అరెస్ట్ చేద్దామా? చాయిస్ గవర్నమెంట్ మీదే ఉంది సార్. ఇప్పుడు అంటే ఈడీ నోటీసెస్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు తీసుకున్న మనీ అనేది ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ట్యాక్స్ కడుతూ ఒక ప్రూఫ్ చూపించినట్లయితే శిక్షలు ఉంటాయా, ఉండవా, లేదంటే మనీ లాండరింగ్ కింద ఏమన్నా కేసెస్ నెలట్లేదు సార్. ఈడీ ఇన్వెస్టిగేషన్లో ఈడీ తేలుస్తుంది, సిఐడి ఇన్వెస్టిగేషన్లో సిఐడి తేలుస్తుంది. పోలీసులు దీని మీద ప్రాథమిక ఆధారంగా, సమాచారం ఆధారంగా వాళ్ళు బెట్టింగ్ యాప్స్కి మనకు చట్టరీత్యా నేరమా కాదా, దీంట్లో చేయొచ్చా చేయకూడదా, లేకపోతే పర్మిషన్స్ ఉన్నాయా, పర్మిషన్స్ ఉంటే దానికి మొత్తం ఎవరైనా ఆడుకోవచ్చా అనేది పోలీసులు డిసైడ్ చేయాలి. అలాంటి తప్పుడు ప్యాకెట్ క్లబ్బులు లేవు కాబట్టి మరి అలాంటివన్నీ ఇలాంటివి ఆన్లైన్లో ఆడవచ్చా ఆడకూడదా, ఎక్కడ చేశారండి కదా, ఎక్కడ ఆడారు అనేదే కావాలా. కాజ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఆడింది ఎక్కడ, తెలంగాణ రాష్ట్రమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా, అమెరికా దేశమా? ఇది మూలం పలానా, ఈ యాప్ పలానా మూలం అమెరికాలో పెరిగింది, అమెరికాలో పుట్టింది. ఆ యాప్లో నుంచి ఆడిన కాజ్ ఆఫ్ యాక్షన్ మనకి తెలంగాణనా కాదా?
కాజా ఫ్యాక్షన్ హైదరాబాదా కాదు, ఇది సారీ ఆంధ్రప్రదేశా కాదా, ఇది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తెలుస్తారు. ఇది నేనేమంటాను, మీకు తెలిసి జ్ఞానం ఉండి మీకు అన్నీ ఉండి ప్రజల నుంచి మీకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తూ మిమ్మల్ని దేవుడిగా ఆరాధ్య దేవుడిగా హీరోలుగా మిమ్మల్ని ఉదయం లెగిస్తే ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు చేసి పూజిస్తున్న ప్రజలకు ఇస్తున్న మీరు గౌరవం ఇదేనా అని అడుగుతున్నా. ప్రజలకు ఇస్తున్న గౌరవం ఇదేనా? మీరు ఇప్పుడు అవార్డుల కోసం వస్తున్నారు, ఇంకొకటికి వెళ్తున్నారు, మీరు ప్రతిదానికి చెప్తున్నారు నార్కోటిక్స్ డ్రగ్స్ వాడకూడదు అని మీరు చెప్తున్నారు. ఇవన్నీ బాగున్నాయి, మీరు మరి బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆడాలని ఎందుకు చెప్తున్నారు? అది తప్పని మీకు తెలియదా అని అడుగుతున్నా. ఇది రానా గారు అవ్వచ్చు, విజయ్ దేవరకొండ గారు అవ్వచ్చు, సో మెనీ ఆర్టిస్టులు అవ్వచ్చు, నేను ఒక్కళ్ళని అనట్లే. ఇలాంటిది మరి మీరు తప్పని మీకు తెలియదా అని అడుగుతున్నా. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని మీకు తెలియదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు మనం అరెస్ట్ చేయాలా చేయకూడదా అని మీకు ఎందుకు అడుగుతున్నాను. అరెస్ట్ చేయాలా చేయకూడదా అనేది పోలీసులు ఏం చేస్తారు, ఇస్ ద పొలిటికల్ లీడర్స్ మీద ఆధారపడి ఉంటుంది. పొలిటికల్ లీడర్స్ మన అరెస్ట్ చేయకుండా ఆగాలి, లేకపోతే వాళ్ళ వల్ల నష్టం వస్తుంది. ప్రతిదీ నష్టమే. వాళ్ళ వల్ల నెగిటివ్ ప్రొఫైల్ వస్తుంది, అరెస్ట్ చేస్తే వాళ్ళ వల్ల జనాలు తిరగబడతారు. అంటే సెలబ్రిటీ అంటే ఏమైనా చేసివచ్చు. పేదవాడిని తీసుకెళ్ళి లాకప్ డెత్ చేయొచ్చా? పేదవాడిని తీసుకెళ్ళి లాఠీలతో కొట్టొచ్చా? పేదవాడిని తీసుకెళ్ళి లేడీస్ అయినా జెంట్స్ అయినా శుభ్రం కొట్టొచ్చా? పోలీసు వాళ్ళకి చట్టం అనేది రాజ్యాంగంలో చట్టం ఒకటే చెప్పింది. నువ్వు గొప్పవాడివా, పేదవాడివా, ఉన్నవాడివా, పొలిటికల్ లీడర్వా, నువ్వు ఎవరు అనేది కాదు. ఈ బిఎన్ఎస్ చట్టం ఏం చెప్తుందో ఆ చట్టం ప్రకారమే చెయ్యాలి కదా. మీకు చదువుకునేటప్పుడు మీకు బుక్ ఏమి ఇచ్చారో ఐపీఎస్ బుక్, మీకు ఆల్రెడీ మీకు టోటల్గా చట్టం ఏం చెప్తుందో బుక్ అదే బుక్లోని ప్రకారంగా చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయాలి, వేరే చేయడానికి లేదు. మీరు రాసుకుంటున్న రాజ్యాంగాన్ని మీరు ఏ రాసుకుంటున్నారంటే ఈజ్ ద ఇన్ పొలిటికల్ లీడర్, మేము ఈయన అరెస్ట్ చేయకూడదు. ఎస్ ఈయన ఆల్రెడీ సినిమా ఆర్టిస్ట్, ఈయన అరెస్ట్ చేయకూడదు. ఈయన పేదవాడు, ఎవరు చెప్పడానికి రాడు, అడగటానికి రాడు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. ఎస్ ఈయన కార్మిక లీడర్, ఈయన అరెస్ట్ చేసే జనాలు వస్తారు. ఎస్ ఈయన ఒక గుడిసెలకు లీడర్, ఈయన అరెస్ట్ చేసే జనాలు వస్తారు. అంటే మీరు రాస్తున్నారా రాజ్యాంగాన్ని? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పార్లమెంట్లో అమెండ్మెంటు ఆల్రెడీ మన చట్టం ఏం చెప్తుంది, లా ఏం చెప్తుందో ఆ ప్రకారంగా చేయాలి అంతే. మీరు పొలిటికల్ కేసులు ఎక్కువైపోయాయి, పొలిటికల్ కేసు ప్రేరేపిత కేసులు అంటే పొలిటికల్ ప్రేరేపిత పోటాపోటీ కేసులు ఎక్కువైపోయాయి. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ప్రేరేపిత కేసులు అంటే చట్టాలకి ఏదైతే సెక్షన్లు ఉన్నాయో సెక్షన్లు తగ్గట్టు కేసులు పెట్టట్లే, కక్ష సాధింపు చర్యలు కేసులు పెడుతున్నారు. అందుకే మొన్న హైకోర్టు కూడా ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మీరు మొత్తం ఏవైతే సెక్షన్లు ఉన్నాయో బీహార్ మొత్తం టోటల్గా బీహార్లో అయిన తీర్పులు కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ అనుకూలంగా అనుసరించండి అని చెప్పారు. ఇంకా అంతకన్నా ఏమి చెప్తారండి? అంటే నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం తప్పు చేస్తున్నామని మనకు తెలుసా లేదా, మన అబద్ధం ఆడుతున్నామని మనకు తెలుసా లేదా, మనం ఆల్రెడీ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది పోలీసు వాళ్ళని అడుగుతున్నాం, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయించకూడదు అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు అన్యాయమైన ఒక అమ్మాయి చనిపోయింది కేబిహెచ్. ఇలాంటి రోజుకి కొన్ని 100 ప్రాణాలు పోతున్నాయి. ఆ 100 ప్రాణాలు మీరు చెప్పడం వల్ల పోయాయి నేను అనట్లే, ఎక్కడో ఒక్కడో ఇద్దరో ముగ్గురో మీ దానికి అట్రాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆ పాపం మనకు తగులుతుంది కదా. ఈ డబ్బు మీకు దేవుడు ఇచ్చాడు, సెలబ్రిటీ ఇచ్చాడు, మరి సామాన్య రోడ్డు మీద తిరిగే వ్యక్తులందరికీ తీసుకొచ్చి ఈరోజు మనకి ఇంత సెలబ్రిటీ ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, సినిమాకు మొత్తం సినిమా చూడటానికి జనాలు వస్తున్నారు. మనం దాన్ని ఉపయోగించుకోండి, దాన్ని ఆలోచించుకోండి. ఇండస్ట్రీ ఏం చేస్తుంది, నటికుమార్ ఏం చేస్తాడు, మీరేం చేస్తారు. ఇండస్ట్రీ తీసుకొచ్చి చేయడానికి వాళ్ళకు విజ్ఞత ఉండాలా, వాళ్ళకు ఆలోచన ఉండాలా. ఇది తప్పు, ఈ దారి తప్పు, ఈ నాటక తప్పు, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు మొత్తం సీఎంలు ఉన్నారు, అందరూ ఉన్నారు అంటే కానే కాదు. కనుక దయచేసి ఇలాంటి పునరావృతం కాకుండా మీరు అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, రండి కదిరి రండి అని మళ్ళీ మీరు అందరూ రివర్స్లో మీరు ప్రచారం చేసి దగ్గరుండి బెట్టింగ్ యాప్స్ అన్నింటికి యాంటీగా, జోజమాటికి యాంటీగా, ప్యాకెట్కి యాంటీగా, ఇలాంటి ఆన్లైన్ గేమ్లకి యాంటీగా మీరు అందరూ అవేర్నెస్ తీసుకురండి. అవేర్నెస్ తీసుకొచ్చి ఫస్ట్ జరిగిన అన్నింటికి తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి, మేము చేయరాని పాపం చేశాం, మేము ఈరోజు కొంతమంది ప్రాణాలకు మా దాంట్లో కూడా ఎక్కడో ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు, ఈ పాపాన్ని మేము సర్దిద్దుకుంటాం. కనుక అది మేము చేస్తాం. దయచేసి
మమ్మల్ని అర్థం చేసుకోండి, క్షమించమని అడగండి. మీకు అదే క్షమాభిక్ష బెటర్. లేదనుకుంటే తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు లోన్ వేసేయాలి, లేదంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేసేయాలి. ఇలాంటి వాళ్ళని సినిమా ఫీల్డ్లో ఇండస్ట్రీలో కూడా ఎదగనివ్వకూడదు. ఎందుకు ఎదగనివ్వకూడదు అంటున్నానంటే, మనం ఎదగనిచ్చి ఇలాంటి వాళ్ళు సినిమా చూసి మనకే మన ప్రాణాలకు ముప్పు పెడుతున్నారు. కనుక డ్రగ్స్ అనే మహమ్మారి, ఇలాంటి జోజమాట్లు ప్యాకాట్లు ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయడం మన చట్టానికి మన రాష్ట్రంలో ఇలాంటివి లేవు కాబట్టి తప్పు అని నేను చెప్తూ, దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సీఎం గారు. సీరియస్ యాక్షన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు చెప్తారు మేము చాలా గొప్ప వాళ్ళు, హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి మేము చాలా అసలు కట్టుబడి ఉంటాం, ఇలాంటి జోజమాట్లకి మోసవాట్లకి అన్నింటికి మేము వ్యతిరేకం అని. మరి మీరేం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్లో యాప్స్ చేస్తున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు సిబిఐకి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయించలేకపోతున్నారు? ఈ యాప్లన్నీ ఎందుకు క్యాన్సిల్ చేసే రైట్ మీకు సెంట్రల్ గవర్నమెంట్గా ఉంది, స్టేట్ గవర్నమెంట్గా రైట్ లేదు. కనుక మీరు తీయమని ఎందుకు అడగలేకపోతున్నారు? దయచేసి నేను బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రి, అలాగే కిషన్ రెడ్డి గారు, అలాగే మీకు మొత్తం రామచంద్రరావు గారి అడ్వకేట్, లీగల్గా అన్నీ తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి, పెద్ద వ్యక్తి, ఆలోచన పరుడు. అక్కడ మాధవ్ పివి జలపతి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన పివి జలపతిరావు గారి అబ్బాయి, అలాంటి ఆయనకి అన్నీ తెలుసు. పురంధేశ్వరి గారు అన్నీ తెలుసు, ఆడవాళ్ళ మీద గౌరవం తెలుసు, అన్నీ తెలుసు. ఒక ఆడబిడ్డ చనిపోయింది ఇవాళ, రోజుకు ఒక ఆడబిడ్డ మగబిడ్డ చనిపోతున్నారు ఈ జోజమాటల వల్ల, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పార్టీలు ఏకం కండి, అందరూ కలిపి మనం పొలిటికల్ ప్రేరేపిత కేసులు కావు. ఆ ప్రాణాలను కాపాడుదాం. పేద ప్రజలు లేకపోతే ఓటేసేవాడు ఉంటాడు మనకి, ప్రజలే చనిపోతుంటే మనకి ఎవరేస్తారు ఓటు? దయచేసి పార్టీలకు అతీతంగా అందరూ దీని మీద గట్టిగా శ్లోకం తీసుకోండి. బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ ఏకం కండి. రండి కదిలి రండి. ఇలాంటి వాటివి మనం జరగకుండా చూద్దాం. దయచేసి రమ్మని రిక్వెస్ట్ చేస్తూ, ఇలాంటి మళ్ళా ఆమె మరణం లాస్ట్ అవ్వాలా, ఆమె మరణం శాసనం అవ్వాలా, ఫర్దర్గా మళ్ళా మరణాలు జరగకుండా చూడటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రతి ఒక్కరు చెప్పండి టీవీల్లో వాటిలో, ఆత్మహత్య చేసుకోవద్దు, టోటల్గా ఏదైనా ఇలాంటి ఆడవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు అని మీరు అందరూ అనౌన్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ